హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. చాలా రోజుల నుంచి మనకు ఉన్న సమాచారం ఏంటంటే పేపర్లో కావచ్చు, టీవీలో వివిధ ఛానల్స్లో కావచ్చు, మేము చూసింది కానీ ప్రత్యక్షంగా మేము కూడా కొన్ని కంపెనీస్ని విజిట్ చేసాము. చాలా కంపెనీస్ పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చేసి హైదరాబాద్ మాదాపూర్ కేంద్రంగా సాఫ్ట్వేర్ కంపెనీ అని ఒక బోర్డు పెట్టేసుకొని ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ నుంచి లక్షల రూపాయలు నిరుద్యోగుల నుంచి దండుకోవటం, బోర్డు తిప్పేయడం లాంటివి జరుగుతున్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మేము పరిశోధన చేసి తెలుసుకున్నది ఏంటంటే కొన్ని కాలేజెస్ ఏవైతే ఉంటాయి రూరల్ గ్రామాల్లో ఆ కాలేజెస్కి వెళ్ళి అక్కడ మేము క్యాంపస్ డ్రైవ్ చేస్తామని చెప్పేసి వీళ్ళేదో కంపెనీ పెట్టుకొని ఉంటారు, చిన్న కంపెనీ. సో అక్కడ వెళ్ళి ఒక్కొక్క జాబ్కి ఇంత అని చెప్పేసి హెచ్ఆర్ నుంచి డబ్బులు వసూలు చేయటం. తాజాగా అభ్యర్థుల నుంచి అంటే గ్రాడ్యుయేషన్ పూర్తి బీటెక్ పూర్తయిన అభ్యర్థుల నుంచి 2 లక్షలు తీసుకొని బ్యాక్ డోర్ అని చెప్పేసి ఫ్రంట్ డోర్ అని చెప్పి వాళ్ళని రిక్రూట్ చేసుకోవటం, ఒక 2 నెలల జీతం ఇవ్వటం, తిరిగి బోర్డు తిప్పేయటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఆ మధ్య కాలంలో దాదాపు గిగ్లీజ్ కంపెనీ పేరు వచ్చేసి గిగ్లీజ్, అదొక గలీజ్ కంపెనీ లాగా గిగ్లీజ్ అని పేరు పెట్టుకున్నాడు ఆయన. ఆ కంపెనీ వాళ్ళు దాదాపు ఒక 200-300 మంది రిక్రూట్ చేసి వాళ్ళతో 2 లక్షల నుంచి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల వరకు, అంటే దానికి ఒక లిమిట్ లేదు, వాళ్ళ అవసరాన్ని బట్టి వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం. వాళ్ళకి ఒక 2 నెలలు శాలరీ ఇచ్చారు. ఇందులో కలెక్ట్ అయిన అమౌంట్ ఏదైతే సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ తీసుకెళ్లి ఆ మధ్య ఆంధ్రాలో జరిగిన నంద్యాల ఎలక్షన్స్లో ఎక్కడో పార్టిసిపేట్ చేసేట్టుగా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ ఒక ఎంపీ స్థానం కిందనో దేనికో పార్టిసిపేట్ చేసి ఈ డబ్బును కూడా అక్కడ ఖర్చు పెట్టి అక్కడ గెలవలేక అక్కడ నుంచి ఏదో దేశం పారిపోయినట్టుగా కూడా మాకు సమాచారం. దీనిపైన పోలీస్ కేసులు కొన్ని వందల కేసులు నమోదవుతున్నాయి, కానీ ఎవరికి అభ్యర్థులకి న్యాయం జరగటం లేదు. ముఖ్యంగా మాదాపూర్ పిఎస్లో రిజిస్టర్ అయింది, ఇప్పటిదాకా ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి, వాటిలో ఎన్ని కంపెనీలను ట్రేస్ అవుట్ అవుతున్నాయి, దీనిపైన ఒక సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, వాళ్ళ పేరెంట్స్ నుంచి వస్తారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడో ఏదో తాకట్టు పెట్టి ₹1,00,000 తీసుకొచ్చి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేశారు ఈ కంపెనీ వాళ్ళు. తాజాగా నిన్న కూడా ఒక కంపెనీ ఆ పేర్లు అయితే విచిత్రమైన పేర్లు పెట్టేసుకున్నారు. ఆ పేర్లు పెట్టేసుకొని వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడం, వాళ్ళకి ఒక ప్లేస్ కేటాయించడం. అప్పటికప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, 2-3 లక్షలు అడ్వాన్స్ కడితే 10,000, 15,000 లేకుంటే ఒక 5,000 ఎస్ఎఫ్టీ వర్క్ స్పేస్ దొరికిపోతుంది. సో అందులో వీళ్ళని రిక్రూట్ చేయడం, వీళ్ళని అందులో ప్లేస్మెంట్ చేయడం, అందులో కూర్చోబెట్టడం, అంటే ఒక ఆఫీస్ వాతావరణాన్ని క్రియేట్ చేయడం, ఒక హెచ్ఆర్ని రిక్రూట్ చేసుకోవడం. ఈవెన్ వీళ్ళు వెళ్ళి క్యాంపస్లో కూడా డ్రైవ్ చేస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు, ఏమీ లేదు. సో ఈ కంప్లైంట్స్ పోలీస్ వ్యవస్థ కానీ అటు లేబర్ కమిషన్ కానీ చాలా సీరియస్గా తీసుకోవాలి. చాలా మంది విద్యార్థులు ఇవాళ బయటకు వచ్చిన తర్వాత నిరుద్యోగులుగా మారకుండా ఏదో చిరుద్యోగంతో మనం బయటపడాలి, కుటుంబానికి అండగా నిలవాలనుకునే ఈ విద్యార్థుల లక్ష్యం ఏదైతుందో అది నీరు గారిపోతుంది. వాళ్ళ భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. ఆ కంపెనీ నుంచి వాళ్ళు అక్కడ పని చేయలేక, అక్కడ వాళ్ళ జీతాలు ఇవ్వలేక ఆ బోర్డు తిప్పేస్తుంటే వాళ్ళు ఒక రకమైనటువంటి నైరాశ్యానికి గురవుతున్నారు. సో ఈ రకమైనటువంటి దౌర్భాగ్యం నుంచి, ఈ రకమైనటువంటి నిర్లిప్తత, ఈ మానసిక సంక్షోభం నుంచి విద్యార్థుల్ని, ఉద్యోగార్థుల్ని బయట వేయడానికి ప్రభుత్వం ఒక చర్య చేపట్టాలి. ఎందుకంటే వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కి ఒక మంచి పేరు ఉంది. సో ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఈ రకమైనటువంటి దందా మాదాపూర్ ఆ ఏరియా, హైటెక్ సిటీ ఏరియాలో ఎక్కువగా నడుస్తున్నాయి. సో ఇటువంటి ఫేక్ కంపెనీలు ఎన్ని ఉన్నాయి, వాటికి ఆ కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన పారామీటర్స్ ఏంటి, వీటన్నిటిని సమగ్రంగా చర్చించి ప్రతి కంపెనీని పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇతర ఇంటెలిజెన్స్ వ్యవస్థ క్షుణ్ణంగా తనిఖీ చేసి, లేబర్ కమిషన్ వాళ్ళు అందరూ క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఉద్యోగార్థులు అప్పుడే బయటకు వచ్చినటువంటి నిరుద్యోగులు మోసపోకుండా వాళ్ళ భవిష్యత్తు అంధకారంగా మారకుండా చూడాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం పైన, అధికారుల పైన ఉంది అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.